అది అక్కడ పెట్టు. ఒరేయ్ ఊరుకో. అబ్బా ఏంట్రా ఇది? ఇది వీడియో గేమ్ తాతయ్య. అంటే ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయి తాతయ్య. Come on, come on, yes, come on, come on, yes, yes, come on, come on, yeah, shit, yes, come on, come on, come on, yes, yes, come on, come on, come on, come on, yeah, shit, come on, come on, come on, come on, come on. ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయన్నమాట. తాతయ్య వాయిస్ లాగా ఉంది. మళ్ళీ నాన్న ఏదో రండి రండి. బాగా కనపడ్డాయి. రేయ్ టింకు ఏమైందిరా? ఏమిట్రా ఇది? తాతయ్యకి ఏమైందిరా? తాతయ్య వద్దన్నా ఆ కరెంట్ ఫ్లగ్ లో ఏలు పెట్టాడు. బావగారు లాభం లేదు, మామగారిని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాల్సిందే. ఇంకో మనిషి ఎందుకు దండగా? పని పాట లేకుండా నేనున్నా కదా, నేను చూసుకుంటాను. నువ్వు చూడబట్టే నాన్నగారు ఇలా తయారైంది. ముందు ఆయన్ని రూమ్ లోకి చేర్చండి. పట్టండి రా. జాగ్రత్తగా పట్టండి. సార్ మీరు ఆల్రెడీ ఇల్లులోనే ఉన్నారు, కూర్చోండి. ఐఎమ్ వినయ్. ఎస్, మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు సార్, మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి తన అడ్రస్ మర్చిపోయింది. అడ్రస్ కనుక్కుని వాళ్ళ ఇంటికి పంపించాలి. సేమ్ ప్రాబ్లంతో మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకొచ్చారు. ఏంటి సార్, ఆయన కూడా అడ్రస్ మర్చిపోయారా? కాదు, 2 కోట్లు అప్పిచ్చి మర్చిపోయాడు. పివి రంగారావుకి ఇచ్చిన విషయం నేనే గుర్తొచ్చేలా చేశా. యునో ఎండమూరి వీరేంద్రనాథ్? తెలుసు సార్, ఆయన నవల్స్ చదివాను. నేను ఆయన్నే చదివా. తను మర్చిపోయిన తన కథను తనకే గుర్తొచ్చేలా చేశా. ఏ కథ సార్? తులసీదళం. ఎప్పటి కదా ఇప్పుడు సీరియల్ తీస్తున్నాడు. కెన్ యూ బిలీవ్? పోలీసులు కూడా నిజాలు చెప్పించడానికి దొంగల్ని నా దగ్గరికి తీసుకొస్తుంటారు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమనుకుంటూ చిన్న మాట. ఆ? మీ దగ్గర చాలా కష్టాలున్నాయి. ఏంట్రా? లేకపోతే ఏంట్రా, ఎండమూరి వీరేంద్రనాథ్ కథలు గుర్తు చేశాట, రజనీకాంత్ గారికి డబ్బులు గుర్తు చేశాట, ఆ క్రిమినల్స్ తీసుకొచ్చి పోలీసు వాళ్ళు ఇంతో నిజాలు చెప్పిస్తారట. సార్ మీ లూజ్ టాకింగ్ చూస్తుంటే మీరు డాక్టర్ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు చాలా స్ట్రెయిన్ అయ్యారు. క్లోజ్ అండ్ సిట్. చూడండి, అనుమానంగాను అన్యాయంగాను ఏ పని చేయకూడదు. మీ అనుమానాన్ని న్యాయంగా నేను తీరుస్తాను. ఏమండి, హాయ్. మీరు భోజనం చేయండి, నేను గుడికి వెళ్ళొస్తాను. ఓకే, షీఈ్ మై ఓన్ వైఫ్. నమస్తే. చాలా అందంగా ఉన్నారు. రేట్ ఎంత? 32. ఏంటి అడిగింది? వయసు ఎంత? 32. ఇప్పుడు తనని 16లోకి పంపిస్తా. 16 ఏళ్ళకి ఎలా పంపిస్తారు సార్? దట్ ఈస్ డాక్టర్ రంగారావు. వెయిట్ అండ్ సీ. ఏమండి, గుడికి వెళ్ళాలండి. వెళుదువుగా లేవే, 2 నిమిషాలు వదిలేస్తాగా. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వారు ఎవరి, నా తోడు ఎవరి, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని చెప్పు. ప్రకాష్, ప్రకాష్, ఇంకా గట్టిగా పట్టుకో. చిన్న, నువ్వు తర్వాత రా. ప్రకాషు చిన్నానా, వాడిద్దరు ఎవరే? మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు, చిన్న నన్ను ఫ్లాట్ లో ప్రేమించేవాడు. నువ్వెవరిని ప్రేమించేదానివి? నువ్వు స్ట్రెయిన్ గా ఉంది. ప్లీజ్ క్లోజ్. చెప్పు. ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను. చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు. మరి ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే? ఫోన్ మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా? ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో, ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను. అంటే నువ్వు గుడికి వెళ్ళవా? అంత టైం ఎక్కడిది? ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా రెండో బాయ్ ఫ్రెండ్ కలవడానికి. అబ్బో, నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నా బుర్రంతా పాడు చేసావు కదే. వద్దు, నువ్వు 32కి వచ్చాయి. నీకు 16 లాభాలా తీసేయి. ఈ గొడవ ఏంట్రా? మామూలే. అయ్యో ఏంటండి ఏడుస్తున్నారేంటి? మీ గతం విన్న తర్వాత అతను మిగిలింది అదే కదా. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను. వద్దు, నువ్వు గుడికి వెళ్ళొద్దు. అవసరమైతే ఆ దేవుడే ఇక్కడికి వస్తాడు. డాక్టర్, మీ భార్య గతం అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది.
మేము వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాం. ఓకే వెళ్ళు. సార్ ఎక్స్క్యూజ్ మీ మేము గుడికి వెళ్తున్నాం వస్తారా? ఎక్కడికి లేస్తున్నావు? ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను. ఏం అక్కర్లా, నేను డ్రాప్ చేస్తానండి. నువ్వు చాలా స్ట్రైన్ అవుతున్నావు. ఏంటి వినయ్, నన్ను చూడాలనిపించి వచ్చావా? కాదు, నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరవే. మంచం దిగి పీటీ ఉషలా పరిగెత్తు. ఇవాళ నువ్వు ఎంత తప్పించుకున్నా గెంచుకున్నా నో యూస్. ఈ రోజు నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడే. చూడు వినయ్, నా గొంతులో ప్రాణం ఉండగా నువ్వు నన్ను రేప్ చేయలేవు. ఏ ఎందుకంటే నేను ఒప్పుకుంటాగా. అంటే ఇప్పుడు నువ్వు పరిగెత్తవా? పరిగెత్తడం ఎందుకు, పడుకుందావురా. ఏంటిది? కోఆపరేషన్. కాబోయే భర్తవి, పెళ్లికి ముందు ట్రైనింగ్ అవుదామంటే కాదంటానా? వదులు. తెగించావే దుర్మార్గురాలు. ప్లీజ్ నన్ను వదిలేయ్. నీ దండం పెడతాను, నీ పుణ్యం ఉంటుంది. ఆ, నో, నన్ను వదిలేయ్. కుదరదు. ఆడది రైజ్ అయినా అంబులెన్స్ స్టార్ట్ అయినా ఆగదమ్మా. ఏయ్, చూడు నీ పద్ధతి ఏం బాగాలేదు. నువ్వు చాలా ఆవేశం. నా మాట విను. నీ మగాడిని జరగరాని ఏమైనా జరిగితే నలుగురిలో నేను తలెత్తుకోవాలి. కాస్త ఆలోచించు ప్లీజ్. నీకు దండం పెడతానే. శ్రీహరికోటలో రాకెట్ వదిలాక వెనక్కి రమ్మంటే వస్తుందా? అంటే నువ్వు రాకెట్వా? ఎస్, జాకెట్ వేసిన రాకెట్ ని ఎలాగైనా సరే ఈ రోజు ఎపిసోడ్ పూర్తి చేసేస్తాను. ఏయ్, 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 ఏంటి ఇది? ఏయ్, లేడీస్ వాయిస్ వినట్లేదు. వామ్మో. ఏంటి మీద మీదకి వస్తున్నావు? నన్ను వదిలేవే ప్లీజ్. రక్షకుడా, నన్ను ఈ రేపిస్ట్ బార్ నుంచి కాపాడు. నేను ఇవాళ నలిపేస్తాను చూడు. ఓయమ్మో, వీడేంటి రేప్ చేయడానికి కూడా హెల్ప్ అడుగుతున్నాడు? ఏయ్, వినయ్, ఆగు. వామ్మో. ఏంట్రా లాక్ ఓపెన్ చేస్తావా? ఏం లాక్ ఓపెన్ చేయటం? అదే డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసేసిందిరా. అంటే అదే నన్ను రేప్ చేయబోయిందిరా. నా అదృష్టం బాగుంది కాబట్టి భగవంతుడి దయ వల్ల నా క్యారెక్టర్ దెబ్బతినకుండా బయటపడ్డాను. ఒరేయ్, నువ్వు దాన్ని రేప్ చేసినా అది నిన్ను రేప్ చేసినా రిజల్ట్ ఒకటే కదా. ఏ రిజల్ట్ ఒకటేరా? అది నన్ను రేప్ చేస్తే నాకు పెళ్ళవుతుందా? చెడిపోయిన మగవాడిని చేసుకోవటానికి ఏ అర్థం ముందుకు వస్తుందిరా? నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి నువ్వు వచ్చేసేదాన్ని. నోరుమోయ్. పూజారి గారు ఊళ్ళో లేరు, అమెరికా వెళ్ళారు తానా సభకి. గుడి బంధు. పూజారి గారు అక్కర్లేదండి. ఎవడు కావాలి నీకు? ఎవడు కావాలి? నమస్తే సార్. నమస్తే. మీరు గొప్ప సైకియాట్రిస్ట్ అని వినయ్ చెప్పాడు. నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని మీకు చెప్పుకుంటాను, ఏమనుకోకండి. ఏమీ అనుకోనమ్మా. యేసు ప్రభువులా ఏం చెప్పినా వింటాను. మనం బయట ఉందాం భద్రా. కూర్చో. బి సీటెడ్. నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్. మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి. జస్ట్ ఏ మినిట్. కంగ్రాట్స్ అయ్యా. ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కోపం. అబ్బబ్బబ్బా, ఎంత సువార్ చెప్పారు. అయితే ఊరు మందే తోసై. ఏమండి, నేను గుడికెళ్ళి వస్తానండి. చంపేస్తా. మీ అమ్మ పేరు? తెలీదు. మీ నాన్న పేరు? తెలీదు. వినయ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? లాజికల్ గా భలే క్వశ్చన్ వేశారు సార్. థ్యాంక్ యూ. ఏం క్వశ్చన్ వేశాడు వాడి బొంద. మేం ప్రేమించుకున్నప్పటి నుంచి తెలుసు. వినయ్ తండ్రి పేరు? చలపతి. వినయ్ తల్లి పేరు? నిర్మల. మీ తల్లి పేరు? తెలీదు. అరే వినయ్ వినయ్ వినయ్, ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా? అదేగా నేను చెప్పేది. ఎంత కూలుగా చెప్పావే తల్లే. అసలు నీకు ఈ మిషన్ అనవసరం, అది పాడైపోతుంది. డాక్టర్, నేను గతం అంతా చెప్పానా? అన్నయ్య, ఓయ్, మా అమ్మ నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా? నోట్ చేశారమ్మా, బాగా నోట్ చేశా. మీ అమ్మగారి పేరు తెల్దు, మీ నాన్నగారి పేరు తెల్దు. అంటే నేనేమి చెప్పలేదా? అమ్మా నువ్వు ఒక్క నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమ్మా. లే. నాకు ముందే తెలుసు నువ్వేం చెప్పించలేవని. అమ్మాయి నువ్వు గుడికెళ్ళు. థ్యాంక్స్ అండి. అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను. వస్తాను. ఆగు. ఏంటి బయలుదేరావు ఆర్టీసీ బస్సులాగా? కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది. జాగ్రత్త, చంపేస్తా. చూడయ్యా, ఐఎస్ఐ ఏజెంట్లు
టెర్రరిస్టులు ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు. వీళ్ళు మందు కొట్టినా మత్తెక్కించినా మన ట్రాన్స్లోకి తీసుకెళ్ళినా అబద్ధాలే చెబుతారు. ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి. ఏ లాకు? అరే ఎంతసేపు రా పాటలు బయటికి రా. వినయ్ వినయ్ లోపలున్నావా? వినయ్ ఇదెప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. వేడివేడిగా ఈ కాఫీ తాగండి. నీ వ్యవహారం టూ మచ్ గా ఉంది. అసలైనా నేను స్నానం చేస్తుంటే నా పర్మిషన్ లేకుండా రావడానికి నువ్వు ఎవరితో? ఆ, మీ కాబోయే భార్యని మీ అమ్మగారి కోడలి. గోడల నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వరుసలు కలిపి డ్రామాలు ఆడుకు. నాకు తిక్క రేగిందంటే విశ్వరూపం చూపిస్తా. ఎంత భయపడింది? ఏంటా నవ్వు? ఆడపిల్లలు అలా నవ్వుతే డేంజర్ అని మా మమ్మీ చెప్పింది. డేంజర్ ఎదురైంది కాబట్టి నవ్వుతున్నాను. డేంజరా అంటే ఏంటి? ఇలా రా. రా. టవల్ కాస్త ఊడిపోయింది. రేయ్ ఏంట్రా నీ పోజు? ఒంటి మీద బట్టలు లేకుండా నువ్వేమన్నా పెద్ద సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా? ఓ, నువ్వు మాత్రం ఓగి అమ్మలా తిరిగితే తప్పులేదు, కానీ నేను మాత్రం సల్మాన్ ఖాన్ లా తిరిగితే తప్ప. చాలే వెళ్ళి బట్టలు వేసుకో. నీ బాడీ చూడలేకపోతున్నావు. నువ్వు స్టేట్ చూస్తే ఎంత కంగారు పడ్డావు, ఇంకా క్యాపిటల్ చూస్తే ఎంత కంగారు పడతావు. స్టేట్ ఏంటి, క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ అంటే తెలీదా? ఇప్పుడు చూపిస్తాను. చిచి. సిగ్గులేదు, లోపలికి వెళ్ళు. జరగలా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ ద ఎడిటర్? నమస్కారం అండి. ఏంటి సార్ అది? రావడం పేపర్ వాళ్ళు కొడతారు. పేపర్ వాళ్ళు కొడితే ప్రభుత్వాలు పత్రం అయిపోతాయి తెలుసా? మరైతే ఇదేంట్రా? బతికున్న అమ్మాయిని చచ్చిపోయింది అని నీ పేపర్లు ఎలా వేసావరా? ఈ పేపరా? ఇది వైజాగ్ ఎడిషన్ సార్. పేపర్ మీదేగా. పేపర్ నాదే కానీ ఎడిషన్ వైజాగ్ సార్. ఇప్పుడు చోటరాజన్ బాంబేలో తప్పు చేస్తే మలేషియాలో అరెస్ట్ చేయాలా? ఇది అంతే. అదేంటి సార్, వైజాగ్ పేపర్ కూడా తప్పు చేస్తే ఇక్కడికి వచ్చి నన్ను కొడతారా మీరు? అరే వైజాగ్ టికెట్ ఎట్టుకుని వెళ్ళాం కదరా. అయ్య బాబు, ఏముంది సార్, ఒక 500 మా మొహాన్ని పడేస్తే చచ్చిపోయిందని వేసేస్తాము. అంటే 500 ఇస్తే బతికున్న అమ్మాయిని చంపేస్తావా? చచ్చిపోయిన అమ్మాయిని బతికిస్తావా? అసలు నిజంగా చేస్తే వాళ్ళని పంజాగుట్లో పూడ్చారా, కాజీగూడలో కాల్చారా, ఇవేం తెలుసుకోవరా? ఏరా ఎయ్, ఈ 500 తీసుకుని నువ్వు సచ్చావని వేసుకోరా. నువ్వు బేకరా. ఇదిరా. ఏంటి సార్ అన్యాయంగా కొడతారు? అరే అసలు నీకు పేపర్ అంటే తెలుసారా? పేపర్ అంటే ఎందుకు తెలుసు సార్, ఎదురు గుజ్జుతో తయారు చేస్తారు. పే అంటే ప్రభుత్వానికి, పా అంటే ప్రజలకు, రా అంటే రాజకీయాలకు ముడుపునేదేరా పేపర్ అంటే. ఎట్టుంది రై? అలా అయితే పేపరే ఉండదు సార్. ఓ పని చేయండి సార్, ఒక 500 నా మొహన్ కొట్టండి, ఈ అమ్మాయి బతుకుందని రేపు పేపర్లో వేసేస్తాను. ఒరేయ్ ఇప్పుడే కదరా అమ్ముడు బాగూడదని చెప్పాడు. రేయ్ రారా. కొట్టకూడదు సార్, దాంట్లో కొడతారు.